టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆమె ఏపీ నుంచి పోటీ చేయనున్నారు. అంతేకాదు, ఈ హీరోయిన్ మరో సీనియర్ హీరోయిన్ తో పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఆమె సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు, అసలు ఈ ముద్దుగుమ్మ పొలిటికల్ స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాలు ఎవరికి అంతు చిక్కడం లేదు. రోజు రోజుకు ఊహించని పరిణామాలతో ముందుకు సాగుతున్న క్రమంలో హీరోయిన్ అనుష్క పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు చాలా రోజుల నుంచి టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఈ మధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో తన అభిమానులను పలకరించింది. అయితే పూరి డైరెక్ట్ చేసిన సూపర్ మూవీతో ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేసింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. అలా కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది అనుష్క. అయితే ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నగరిలో వైసీపీ నుంచి మంత్రి రోజా పోటీలో ఉన్నారు. ఇప్పుడు రోజాకు పోటీగా అనుష్క రంగంలోకి దిగనుందట. ఇక దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అనుష్క ఏంటి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటం ఏంటి అని అయోమయంలో పడిపోయారు. ఫ్యాన్సే కాకుండా రాజకీయ నాయకులు సైతం ఇదంతా నిజమేనా అన్న భ్రమలో పడ్డారు. కాగా పవన్ స్టార్ కి సపోర్ట్ గా ఉండాలనుకొని స్వీటీ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక దీంతో జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అనుష్కకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఈ వార్తను అనుష్క అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంటున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో అంటే వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని